యా ఇప్పుడు 4.7 దగ్గరికి వచ్చాం మనము జెనెటిక్స్ లో. సో వీ విల్ డిస్కస్ అబౌట్ వాట్ ఈస్ మ్యుటేషన్ ఇన్ దిస్ కాన్సెప్ట్. సో మ్యుటేషన్ అనగానే మనం ఏం అర్థం చేసుకోవాలంటే మీ బాడీలో డిఎన్ఏ అనేది ఒకటి ఉంటుంది. డిఎన్ఏ అనేది మీకు ఒక సీక్వెన్స్ ఫామ్ లో ఉంటుంది. ఏటీటీ ఈటీటీ అదే లైక్ నైట్రోజనస్ బేసిస్ అనేది ఒక సీక్వెన్స్ లో ఉంటుంది. ఏదైనా ఆ సీక్వెన్స్ లో చేంజ్ వస్తే ఆ చేంజ్ అనేది పర్మనెంట్ గా ఉంటే అప్పుడు మీరు దాన్ని మ్యుటేషన్ అంటారు. సో ఒక ఆర్గానిజం లో డిఎన్ఏ సీక్వెన్స్ అనేది చేంజ్ అవ్వడం వల్ల ఆ చేంజ్ అనేది పర్మనెంట్ గా ఆర్గానిజం లో ఉండిపోతే అప్పుడు అది మ్యుటేషన్ అని అంటారు. సో ఈ మ్యుటేషన్ అనే దాని వల్ల మనకి టూ రిజల్ట్స్ వస్తాయి. అంటే మ్యుటేషన్ వల్ల మనకి ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ థింగ్ మీ బాడీలో ఉన్న జీనోటైప్ చేంజ్ అవుతుంది. అండ్ సెకండ్ థింగ్ ఆ జీనోటైప్ చేంజ్ అవ్వడం వల్ల కొత్త ఫినోటైప్ కనిపిస్తుంది. ఈ కొత్త ఫినోటైప్ కనిపిస్తుంది. సో ఇది మ్యుటేషన్ యొక్క రిజల్ట్. మ్యుటేషన్ వల్ల ఏం జరుగుతుంది అంటే మళ్ళీ ఏం చెప్తున్నానంటే జెనెటిక్ వేరియేషన్ జరుగుతుంది అని చెప్పారు. జెనెటిక్ వేరియేషన్ జరిగేది మ్యుటేషన్స్ వల్ల జరుగుతుంది. అలాగనే రీకాంబినేషన్ వల్ల కూడా జెనెటిక్ వేరియేషన్ జరుగుతుంది అని చెప్పారు. సో ఇప్పుడు సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ అంతగా క్లియర్ గానే నేను చెప్పలేదు. ఎందుకంటే అసలు జీనోటైప్ జెనెటిక్ కాంపోజిషన్ ఎందుకు చేంజ్ అవుతుంది, ఫినోటైప్ ఎందుకు చేంజ్ అవుతుంది, ఈ విషయాల గురించి మీకు చెప్పలేదు. ఓకే. అండ్ సెకండ్ థర్డ్ పాయింట్ కూడా చెప్పలేదు. అంటే దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఇది రెండు ఎలా అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు మనం అర్థం అవ్వాలంటే ఫస్ట్ మనం మ్యుటేషన్ యొక్క టైప్స్ గురించి తెలుసుకోవాలి. అప్పుడే మనం ఈ సెకండ్ పాయింట్ కి థర్డ్ పాయింట్ కి ఉన్న డిఫరెన్సెస్, సారీ, ఈ సెకండ్ పాయింట్ కి థర్డ్ పాయింట్ కి ఉన్న రిలేషన్షిప్ అని ఎందుకు చెప్పారు అనేది తెలుసుకుంటాం. సో ఫస్ట్ మ్యుటేషన్స్ అనే దాంట్లో టైప్స్ ఏంటంటే మ్యుటేషన్స్ ఎలా జరుగుతాయి, అలా జరగనీకి ఎలాంటి మ్యుటేషన్స్ ఉంటాయి. సో మనకి క్రోమోజోమల్ మ్యుటేషన్ అని ఒకటి ఉంటుంది. ఇది మ్యుటేషన్ లో ఒక టైప్. దీనికి అర్థం ఏంటంటే వెల్ వి విల్ లుక్ ఎట్ ఆన్ నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు ఇది ఒక క్రోమోజోమ్ అండి. ఈ క్రోమోజోమ్ లో మీకు డిఎన్ఏ సీక్వెన్స్ అనేది ఉంటుంది. మామూలుగా డిఎన్ఏ ఎలా ఉంటుంది, హెలికల్ ఫామ్ లో ఉంటుంది. అది ఒక దాంతో ఒకటి చుట్టుకొని ఇలా క్రోమోజోమ్ లాగా మారిపోతుంది. ప్రతిసారి అది ఒక థ్రెడ్ లా ఉండదు. ప్రతిసారి అది ఒక ఏమంటారు స్పెసిఫిక్ గా